ముందుగా మనము బీజేపీ నేత క్రాంతి గారితో మాట్లాడదాం. క్రాంతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. స్పష్టంగా ఒక విషయం ఒకటేం కనిపిస్తున్నదంటే కేసీఆర్ ఆయన టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ వీళ్ళందరూ కూడా మొన్న జరిగిన ఎన్నికల తర్వాత ప్రజా తీర్పు చూసిన తర్వాత ఏ రకంగా అయితే టీఆర్ఎస్ పార్టీ పతనం దిశలో ప్రయాణం ఏదైతే కొనసాగుతున్నదో దాన్ని అంటే ఆ పరిస్థితులను చూసి బహుశా ఆయన ఒక రకమైన అయోమయ పరిస్థితిలో ఉన్నట్టు కనిపిస్తున్నది. సొంత పార్టీని ముందు గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకొని రాజకీయంగా ఏదైతే వేరే పార్టీని ఏదైతే వేరే రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న పార్టీని అస్థిరత గురించి కోరే ఏదైతే మానసికత ఉందో ఆ మానసికత నుంచి బయటకు వచ్చి సొంత పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడితే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీ రెండు ఒకటేనని కాంగ్రెస్ అంటుంది. దాన్ని ఎలా చూడాలంటారు? భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులతోని ఎప్పుడు కూడా స్నేహం కానీ కానీ అటువంటి ఆలోచన కానీ అటువంటి నేపథ్యం కానీ ఎప్పుడు కూడా ఉత్పన్నం కాలేదు తెలంగాణలో. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా తన ఒక కార్యకర్తల బలం మీద తెలంగాణలో పనిచేసుకుంటూ వస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వారి యొక్క స్నేహము భారతీయ జనతా పార్టీకి ఎన్నడూ కూడా అవసరం పడదు. భారతీయ జనతా పార్టీ స్వయం కృషితోని బూత్ స్థాయి నుంచి కార్యకర్తల ఒక శక్తితోని ఆధారంగా భారతీయ జనతా పార్టీకి అధికారం దిశలోకి పనిచేసే దిశలో భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ వస్తున్నది. ఓకే.